ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద బోనాలు పెట్టుకొని వాళ్ళు బోనాలు కూడా కింద పడకుండా అలా జాగ్రత్తగా తీసుకెళ్లి నాట్యం ఆడతారు, డ్యాన్స్ చేస్తారు, అవన్నీ చేస్తారు కదా. రారు ఉట్టిగా జస్ట్ వాళ్ళు భక్తితోనే అక్కడ వరకు వెళ్తారని అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈ బోనాలు కూడా ప్రతి ఒక్కరు ఇంటికి పిలిచేసి బోనాలు కూడా తీయడం జరుగుతుంది. అలా అంటే మరి ఈ హైదరాబాద్ లో సుమారు ఉన్న ఒక 2-2.5 కోట్ల మందికి అమ్మవారు రావాలి. ఈ గర్భవతి అయిన అమ్మ, ఈ అమ్మవారు ఏం చేశారంటే ఈ కుడికాలతో తన్నింది ఆవిడ, ఇక్కడ తన్నది. అమ్మవారు పూనుతుందని చెప్పగానే నమ్మకంతోనే వస్తున్నారు కదా. ఒకవేళ అమ్మవారు నాకు పూనట్లేదు అని చెప్తే ఎవరైనా వెళ్తారు? అమ్మ పేరు చెప్పి బతుకుతున్నారు కదా, దేవుడి పేరు చెప్పి దేవుడి గుడిల పేర్లు చెప్పి కోట్లు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదించి బాగా చేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ లేట్ ఎందుకు, ఓకేనా? మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, శివరుద్ర సాధు గారు మనతో ఉన్నారు. అండ్ వీరికి దేవుళ్ళు కనిపిస్తారా, దయ్యాలు కనిపిస్తాయా, లేకుంటే ఈ కాలంలో ఇప్పుడు చూస్తే బోనాల పండుగ వస్తుంది కదండి, చాలా వల్ల శివశక్తులు వీళ్ళందరూ మనకు దేవుడు వచ్చినట్టు ఊగుతుంటారు కదా. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఓకేనా? నమస్తే సాధు గారు. నమస్కారం శంకర, ఎలా ఉన్నారు? ధర్మరక్షణలో పరమాత్ముడి ఆజ్ఞకై తిరుగుతూనే ఉన్నాము. ఓకే, ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద బోనాలు పెట్టుకొని వాళ్ళు బోనాలు కూడా కింద పడకుండా అలా జాగ్రత్తగా తీసుకెళ్లి నాట్యం ఆడతారు, డ్యాన్స్ చేస్తారు, అవన్నీ చేస్తారు కదా. అంటే అవంతా ఏంటిది అంటారు? మళ్ళీ మీ ఖచ్చితమైన ప్రశ్న మీరు అడిగిన ఆ ప్రశ్నకి సమాధానం నేను అడిగింది ఏంటంటే, శివశక్తులు మీరు అన్నది బోనం ఎత్తుకున్నాడు. ఇప్పుడు శివశక్తులదేమో రారు ఉట్టిగా జస్ట్ వాళ్ళు భక్తితోనే అక్కడ అది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈ బోనాలు కూడా ప్రతి ఒక్కరు ఇంటికి పిలిచేసి బోనాలు కూడా తీయడం జరుగుతుంది. ఇది దీన్ని ఏమంటారు మీరు? అంటే అక్కడ అమ్మవారు రాకముందే వీళ్ళు ఏం చేస్తున్నారని మీ ఉద్దేశం? అయితే అమ్మవారు శరీరం మీదకి వచ్చి బోనాలు తీసుకోవాలి ఇక్కడ. ఓకే, వీరి యొక్క భక్తిలో ఆ స్థితికి వాళ్ళు వెళ్ళడం చేత ఆ బరువుని ఇప్పుడు మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఒక పండుగ ఉంటుంది, మన భాగ్యనగరంలో చూసాం, కొట్టుకుంటారు ఇలా రక్తంతో. అవును, ఏదో మొహర్రం ఏదో దానికి రక్తాలు వచ్చేలా కొట్టుకుంటారు. అవును, కొట్టుకున్న తరుణం చూస్తాం. అంటే అక్కడ మరి వాళ్ళు కొట్టుకుంటాం నొప్పి అవుతుంది కదా, అంటే నొప్పిని కూడా భరించేసిందే భక్తి. ఒక మాట అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం మీకు. నిన్న కుర్బానీ చేశారు, బక్రీద్ అంటే చాలా మందికి ఏం చేసాం, కట్ చేసి మాంసాహారం ఇచ్చాము అక్కడ. అంటే అది పవిత్రంగా ఇచ్చాం, కానీ ఒక మూగజీవిని చంపామనేది ఎక్కడ సందర్భం రాదు. కుర్బానీ అనగానే ఒక త్యాగం. అంటే ఆ చంపబడిన జంతువు పరమాత్ముడికి పవిత్రంగా చేరుతుంది, దానివల్ల ఒకరి ఆకలి తీరుస్తామని ఆ యొక్క చేసిన మాంసాన్ని చాలా మందికి ఒడిలో పెడతారు. చూడండి, ఒక పవిత్రంగా పెడితే తీసుకొని వెళ్ళిన వాళ్ళు లక్షల్లో చూసాం మేము. ఇప్పుడు దీని ఉద్దేశం ఏంటంటే మిత్రమా, భక్తిని వాళ్ళు చాటుకునే విధానం. అక్కడ భగవంతుడు రాలేడు కదా ఎక్కడికి. కాబట్టి ఇక్కడ కూడా మీరన్న బోనం నెత్తి మీద ఎత్తుకొని ఒక అమ్మవారి లాగా ఆమె ఆడుతూ నాట్యంగా ఒక మంచి మన ఈ సంప్రదాయాన్ని చూపించే దుస్తులు వేసుకొని, చీరలు కట్టుకొని, కాళ్ళకి పసుపు పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా. అది సాక్షాత్తు మంగళకరమైన వారి యొక్క భక్తికి చిహ్నం శంకర. అంతేగాని బోనం నెత్తి మీద ఎత్తుకొని రెండు ఇటువైపు వేప కొమ్మలు పట్టుకున్నంత మాత్రాన మీరు అనుకున్న ఆ ప్రశ్నకి జవాబు అది కాదు. దేవత మీదకి వచ్చిందని ఏ ఆడస్త్రీ కూడా చెప్పట్లేదు. ఇప్పట్లో బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది మాత్రమే చెప్పుతున్నారు, వందల్లో బోనాలు ఎత్తుతున్నారు. అలా అంటే మరి ఈ హైదరాబాద్ లో సుమారు ఉన్న ఒక 2-2.5 కోట్ల మందికి అమ్మవారు రావాలి కదా. ఎక్కడో 10 మందికో 15 మందికో మనం చూస్తున్న ఈ తరుణం మాట్లాడుకుంటే నిజంగా వాళ్ళది భక్తి. మీరు ఇందాక ఒకటి చెప్పాను, ఒక మెంటల్ ఎబిలిటీ, ఒక సబ్జెక్ట్ ఆ రేంజ్కి వెళ్ళింది అని అంటే మిత్రమా, దేవుడు తప్పితే వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు. దానికే ఈ యొక్క శివశక్తులు అమ్మవారు మీదకి వచ్చిందన్న పేరు. ఈవిడ స్వతహా కూడా చాలా తక్కువ శాతం మంది చెప్తారు శంకర నా మీద అమ్మవారు వస్తుందని. మనము నమ్మి ఏదైనా విషయ వివరణకి మాట్లాడితే తప్పితే అక్కడ నన్ను కూడా చాలా మంది అడిగారుగా, నేనైతే ఎక్కడ సందర్భంలో చెప్పలేను నా మీదకి ఈ దేవుడు ఆ దేవుడు వస్తాడని చెప్పి. నేను ఒక భక్తుడిని భిక్షాటన చేసి తింటా అని చెప్పాను. నేను నిన్న కూడా భిక్షాటన చేసే తిన్నా భోజనం, ఇలానే చెప్పుకోవచ్చాం. అయితే నేను ఒకటేం చెప్తా అంటే, నన్ను చూడగానే శివభక్తుడినా అని అంటారు. అంటే మన వేషాధారణ మీద నిర్ణయం. అలాగే అమ్మవారి విషయాన్ని వాళ్ళు బోనాలు ఎత్తుకొని అంగరంగ వైభవంగా ఆ పోతరాజును ఆ డప్పు మేళాల శబ్దాలతో పోతూ ఉన్న ఆ తరుణం మీరు అన్నట్టుగా అమ్మవారి శరీరం మీద పూనడం కాదు, అది భక్తి.
మీరు అన్నట్టుగా భవిష్యవాణి పలుకుతారు కదా, అక్కడక్కడ గుడిల దగ్గర మనం చూస్తాము. కొంతమంది కూర్చొని గద్దెల పైన కూర్చొని మాట్లాడతారు, అమ్మవారి ముందే కూర్చొని గద్దె మీద కూర్చొని మాట్లాడే కొందరు చెప్తే కొంతమంది వింటారు కదా. అది ముమ్మాటికి 99% అవాస్తవం అంటున్నాను శంకర. వాస్తవం 1% ఉన్నది. నిజంగా శరీరాల మీద పూనే వ్యక్తులు ఉన్నారు, సమాజానికి ఉన్నారు. అంత పెద్ద భవిష్యవాణి ఉన్నది మహంకాళి దగ్గర. మరి ఆవిడ అబద్ధమవుతుంది కదా. ఈ రోజు నేను కూర్చొని శివరుద్ర సాధువు అమ్మవారు రాదు ఎవరి శరీరం మీద అని చెప్పడం వల్ల ఇంత పెద్ద ఘనమైన తెలంగాణలో కానీ మన ఈ భూమండలంలో ఉన్న నమ్మకం దేవుడి మీద తగ్గుతుందా లేదా? నేనేమంటున్నానంటే నిజమైన భక్తి ఉంది, నిజమైన భక్తితో ఆడుతున్న వాళ్ళు ఉన్నారు, నిజమైన భక్తితో పాడుతున్న వాళ్ళు ఉన్నారు, బాగు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక గర్భవతి స్త్రీ బిడ్డ అడ్డం తిరిగిందన్న ఓ సందర్భం 8 సంవత్సరాల క్రితం లాల్ దర్వాజా మహంకాళి జాతరలో నేను చూసా. ఈ అమ్మవారు బోనం వేసుకొని ఆ అమ్మ వస్తుంది 3 పట్టుకొని, చాలా అంగరంగ వైభవంగా వస్తుంటే నేను చూడ్డానికి కూర్చున్నప్పుడు ఈ గర్భవతి అయిన అమ్మ, ఈ అమ్మవారు ఏం చేశారంటే ఈ కుడికాలతో తన్నింది ఆవిడ. ఇక్కడ తన్నది మిత్రమా. ఇక్కడ తన్నినప్పుడు ఆవిడ కింద పడ్డది. కింద పడ్డ తర్వాత ఆవిడ మీదకి బయటకు వెళ్ళింది, అటువైపు దాటింది బోనంతోనే. దాటిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా గర్భంతో ఉన్న అమ్మకి ఏమైతే భయం కదా, ఆవిడ అలా తన్నించుకోవడానికి కూడా కారణం ఉంది అని చెప్పింది ఈవిడ. అమ్మ కాలు నాకు తగిలితే నా బిడ్డ అడ్డం ఉన్నాడు, నాకు తిరుగుతలేడు చేస్తలేడు కదా, అమ్మ తగిలిన తర్వాత బిడ్డ తిరిగిండు అని. చూసావా మన ధర్మం ఎంత గొప్పది మిత్రమా, ఈవిడ నమ్మకం ఎంత గొప్పది. అక్కడ సహజంగా చూస్తే అలా తంటే బిడ్డకి ఇబ్బంది కావాలి కదా, ఆవిడ నమ్మకం సాక్షాత్తు. మరి ఆవిడ ఆ సందర్భంలో దేవత తన్నిండవచ్చు అని నమ్మిన సందర్భాలే కదా ఇక్కడ గెలుస్తున్నాయి. మీరు అన్నది భక్తి వేరు మిత్రమా, మీరు అంటుంది కోటి విద్యల కూటి కోసమే అన్న ఈ విముక్తి వేరు. నేను చెప్తున్నది బాగా గమనించండి. వ్యాపార నిమిత్తం కూర్చోట్లేరు ఎవరు కూడా, కూటి కోసమే కూర్చుంటున్నారు. లక్షలు పోసి లేకపోతే ఇంకో కోట్లు సంపాదించాలని ఎవరు కూర్చోట్లేరు, ఒక రోజు గడవడానికి మాత్రమే. ఇలా వస్తుంది ఇలా వస్తుంది అలా వస్తుందని ఒక మాట ఆలోచించు శంకర. అని అడిగిన ఆ ప్రశ్నకి అమ్మవారు పూనుతుందని చెప్పగానే నమ్మకంతోనే వస్తున్నారు కదా. ఒకవేళ అమ్మవారు నాకు పూనట్లేదు అని చెప్తే ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. నిజంగా భవిష్యత్తు చెప్తుంది ఆవిడ, జరుగుతున్నాయన్నా కూడా వెళ్ళరు. అమ్మవారు అలాంటి వాళ్ళని కూడా ఇంతవరకు ఇప్పటి వరకు ఎందుకు వదిలిపెట్టింది, ఎందుకు క్షమించింది? ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దాని ముఖ్యమైన కారణం ఏంటంటే నా పిల్లలు కూటి కోసమే చేస్తున్నారు కదా, ఇంకా దేనికోసం చేస్తున్నారని వదిలిపెట్టింది. అక్కడ అమ్మవారిని అవమానపరచలేదు కదా వాళ్ళు. అమ్మ పేరు చెప్పి బతుకుతున్నారు కదా, దేవుడి పేరు చెప్పి దేవుడి గుడిల పేర్లు చెప్పి కోట్లు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదించి బాగా చేస్తున్నారు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా. అలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు కుటుంబాలు బాగుపడడం వల్ల కేవలం ఒక చిన్న జీవితం. ఎంతమంది ఈరోజు ఉన్నారు చెప్పు శంకర అమ్మవారు పూనే వాళ్ళు? కోట్లలో ఉన్నారా? లేరు. ఆస్తులలో ఉన్నారా? లేరు. అద్దాల మెడలో ఉన్నారా? లేరు. పోనీ బెంజ్ కారులో ఈవిడపై ఒక అమ్మవారు వస్తుందంట అని చూసిన వాళ్ళు ఉన్నారా? ఇలా కొంగు పట్టుకొని అడుక్కుంటారు శంకర వాళ్ళు. అదే మహంకాళి గుడి దగ్గర గోల్కొండ ఇప్పుడు 7వ తారీఖు ఉంది కదా, ఎల్లమ్మ గుడి దగ్గర వచ్చి చూడండి. అమ్మవారు పూనే కడుపు కోసమే శంకర. కోట్లున్నవాడు చెప్పట్లేడు కదా నాపై అమ్మవారు ఉన్నదని. మిత్రం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చూస్తున్న ప్రతి ఈ భాగ్యనగరం, ఈ తెలంగాణలో ఈ భూమండలంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి నేను శివరుద్ర సాధువు కాబట్టి మీరు నన్ను అడిగిన ఒక ప్రశ్నకు నేను ఏం చెప్తున్నా అంటే కూటి కోసమే చేస్తున్న ఈ విద్యలో అమ్మ ఆశీర్వాదం ఉన్నది కాబట్టే ఈ సంప్రదాయం ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు సాగుతుంది, దాంట్లో గెలుస్తాం. ఇక్కడెక్కడ అబద్ధం నేను నీకు చెప్పలేదు, వేరే వాళ్ళని ప్రశ్నించలేరు. నేను వాళ్ళని ప్రశ్నకు జవాబు స్పష్టంగా ఇవ్వగలుగుతాను. కూటి కోసమే చేసుకుంటున్నారు అని తప్పు చేస్తున్నారు అనలేదు. ఇక్కడ ఆవిడ అబద్ధం ఆడుతుందని నేను పలానా వ్యక్తిని సూచించి పలానా వ్యక్తితో మాట్లాడితే మీరు అన్న ప్రశ్నకి వక్రీకరించి నేను మాట్లాడవచ్చు. గతంలో కూడా అదే చెప్పాను నేను. ఆలోచించు మిత్రమా, ఒక ఆడది ఇష్టంగా ఎక్కడ బయటికి పోలేక చేసుకుంటున్న ఆ ప్రణాళికలో వాస్తవం ఉన్నది కాబట్టి పరమాత్ముడి ఆశీర్వాదం. వాళ్ళందరూ చెప్పేటివి కూడా నిజంగా జరుగుతున్నాయి అంటారు మరి. ఓకే, అందుకనే వాళ్ళ జీవితం నడుస్తూ ఉంది. కానీ చూస్తే గనక మనకి బోనాల పండుగ వచ్చిన తర్వాత జోగినీలు కానివ్వండి, శివశక్తులు కానివ్వండి, వీళ్ళే ముందుంటారు. వీళ్ళతోనే మన ప్రోగ్రామ్ ముందుకు సాగుతుంటది బోనాల పండుగ. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటిది? బోనాల పండుగ చూడండి మిత్రమా, మీరు మంచి ప్రశ్న అడిగారు. బోనాల పండుగ ఎప్పటి నుంచి మొదలైంది అనేది మనం తెలుసుకోవాలి. ప్రశ్న కొంచెం మనం డీప్గా వెళ్ళవచ్చు. బోనాల పండుగ మన తెలంగాణలో గతంలో ఉన్నది, ఇంత ప్రాచుర్యత చెందింది లేదు. మూసీ నది పొంగింది బాగా, మొన్న కూడా 4 సంవత్సరాల క్రితం బాగా పొంగి ఆ పురాణపూర్ జియా కూడా మునిగిపోయింది. అక్కడ ఉన్న గుడులు రాళ్ళు కదిలిపోతాయి. అలాగే కుతుబ్షాహీ వంశస్థులో మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు కూడా జరిగితే అమ్మ ఇంత కుండపోతగా నువ్వు పొంగితే ఇల్లు ప్లస్ ఆ యొక్క వరద బురద అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వర్షం పడ్డంత వరకే ఆ వరద కదా స్వామి, ఆ తర్వాత అయినా బురద వల్ల రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అమ్మ ఈ ఇంతటి తీవ్రమైన కుంభవృష్టి అంటే వర్షాన్ని పెడుతున్నావు కదా నీవు,
వ్యవసాయం సామాన్యమైన జీవితాలకి చాలా ఇబ్బంది జరుగుతుంది. చిన్న చిన్న పశువులకి, వ్యాపారాలకి ఇబ్బంది కాబట్టి నువ్వు శాంతించాలి అని అన్నప్పుడు అప్పట్లో ఒక మహనీయులు ఋషులు కానీ ఇంకా పౌరోహిత్యంతో ఉన్న ఒక పురోహితులు కానీ చెప్పిన విద్యాబుద్ధులు ఏంటంటే మిత్రమా, అమ్మవారి ఈ విధంగా చేస్తే శాంతపరచవచ్చు అన్నప్పుడు ఒక ఇలా చాట మనం అంటాంగా, ఆ చాటలో ఒక ముత్యాల హారం పెట్టేసేసి ఆ చాటకి అమ్మకి జరి అంటారు తెలుసుగా, బంగారు జరి. జరి అంటే చీరలకు వస్తుంది చీర. ఆ బంగారంతో చేసిన ఆ జరి ఆ చాటలో పెట్టి ఒక ముత్యాల హారం పెట్టి ఆ చాట మొత్తం బంగారంలో పెట్టి అమ్మ నీవు శాంతించాలి అని ఆ పురాణ పూల్ ఏదైతే ఈరోజు మనం మాట్లాడుతున్నామో ఆ యొక్క మూసీ నదిలో ఆయన అలాగ వదిలేశాడు శంకర. వదిలేసిన ఆ తరుణమే ఈరోజు మనము బోనాల పండుగ ఆయన వేసాడో అమ్మని మొక్కి చేసి శాంతపరిచాడో ఆ విధంగా ఆ వరద తగ్గుతూ వచ్చింది. వచ్చిన తర్వాత చేసిన పండుగ కూడా బోనాల పండుగనే. ఆ పండుగ ఎక్కడ చేశారంటే మిత్రమా, అలా వేసిన ఆ తరుణమే ఇప్పుడు ఉన్న లాల్ దర్వాజా సింహవాసం ఆ అమ్మవారు స్వయముగా వెలిసింది అక్కడ. మీరు వెళ్తే చెప్తారు కదా స్వయంభూ విగ్రహం మీద అని అంటారు. అమ్మ సింహం మీద కూర్చొని ఉంటుంది. ఇలా సింహం ముందుండి అమ్మ ఎంత నుంచి అలా కూర్చొని ఉంటుంది. చాలా అంగరంగ వైభవం చేస్తారు. ఏనుగుతో కూడా ఊరేగింపు చేస్తారు. ఇప్పుడు తగ్గింది కానీ అలా స్వయంగా వెలిసి రుజువులు చేయబడి మనం ఈరోజు బోనాల పండుగ చేసుకుంటున్నాం మిత్రమా. అదే గోల్కొండ. ఆయన ఏం చేశారు, రాజు యుద్ధం పోతున్నప్పుడు అమ్మ నేను రావచ్చు రాకపోవచ్చు, నిజంగా నీ ఉన్నావంటే అప్పట్లో ఒక గొల్లవాడి కనబడింది అమ్మ గుట్ట పైన, ఒక రాతి ఒక పుట్టలో కనబడింది. కనబడిన తర్వాత కాకతీయుల సామ్రాజ్యం నుంచి ప్రతాపరుద్రుడి వరకు ఈ విషయం జరిగితే వాళ్ళు వచ్చి కట్టించిన ఆ తరుణమే గొల్లకొండ. గోల్కొండ పేరు మీకు తెలిసినదే కాబట్టి ఆ విధంగా జరిగితే ఆ రాజు గోల్కొండని పాలిస్తున్నవాడు అమ్మ నేను తిరుగు ప్రయాణంలో రాకపోవచ్చు, నాకు నా ప్రాణాలు పోతే రాజ్యాన్ని ఒకవేళ నువ్వు నిజంగా ఉన్నావని నిరూపించగలిగితే చూసుకో అమ్మ అని చెప్పిన ఆ తరుణం బిడ్డ కలలో కనబడి చెప్పింది, నీవు అంగరంగ వైభవంగా తిరిగి వెళ్ళేసి రా, నేను చూసుకుంటా రాజ్యాన్ని బిడ్డలని అని అన్నప్పుడు ఆయన విజయంతో తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత కూడా మెచ్చి అమ్మ నువ్వు పలికిన మాటలో నేను విజయం సాధించి రాజ్యానికి తిరిగి నా ప్రాణాలతో నా ఇల్లు నా పిల్లలు నా సంసారం ఈ రాజ్యాన్ని నేను చూడగలిగాను అన్న ఆ తరుణమే ఈరోజు మళ్ళీ బోనాల పండగ. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రమ్మ. ఘటం అంటామా, ఘటం అని అంటే మనము ఇంకో విషయం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ముస్లిమ్స్లో ఎక్కువ శాతంగా ఇలా ముందుకేస్తారు పువ్వులు, దాన్ని ఏమంటాం సేరా అన్న తర్వాత ఘటం అనేది తెలుగులో, షేరా అనేది ముస్లిమ్స్ దాంట్లో చూసేది అంటే పువ్వులు ఇలా వేస్తారు. ఆయన ఏం చేస్తాడంటే అమ్మవారి విగ్రహాన్ని నెత్తిలో పెట్టుకొని, అంటే బోనం గురించి, ఆ బోనంని మీద పెట్టుకొని పై నుంచి కింది వరకు సేరా ఇక్కడ వరకు పూలదండలు వేసుకొని ఈయన గారి ముఖం కనబడకుండా ముస్లిం కాబట్టి సాంప్రదాయానికి ఇబ్బంది కాకుండా తీసుకొచ్చిన బోనమే ఈరోజు ఘట్టం. మొదటి భోజనం అక్కడ జగదాంబిక దేవి తీసుకుంటుంది. అంటే మరి మన చరిత్ర ఎంత గొప్పది. ఆయన పెద్ద పండగ చేసిండు ఆ రోజు. నగరం నలుమూలల నుంచి రాజులు యువరాజులు పెద్ద వాళ్ళు వచ్చి ఆ యొక్క విందు భోజనాన్ని స్వీకరించినప్పుడు అమ్మ మెచ్చింది వాళ్ళని. బిడ్డ నువ్వు చేస్తున్న ఈ బోనాల పండగ ఇకపై మొదటి బోనం నేనే తీసుకుంటా శ్రీ 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 జగదాంబికాదేవి రూపంలో అన్న ఆ తరుణమే ఈ బోనం. మరి ఏమీ సంబంధం లేని ఆ ముస్లింలకు ఆ గోల్కొండ చరిత్రకి ఈరోజు బోనాలకు ఏం సంబంధం ఉంది? రుజువులు చేయబడ్డ ఆ పురాణ పూల్, రుజువులు చేయబడ్డ ఆ గోల్కొండలోనే ఎన్ని ప్రత్యేకతలు. మహంకాళి గుడి అమ్మవారిది అక్కడ ఇంత ప్రత్యేకత ఉంది మీకు తెలిసిందే కదా. అక్కడెక్కడో వ్యాధి వస్తే, ఈ హైదరాబాద్లో వ్యాధి వస్తే అక్కడెక్కడో ఆర్మీలో మిలిటరీ ఆఫీసర్ లాగా పనిచేసే ఒక భక్తుడు అమ్మ మా భాగ్యనగరం అంతా పాడైతుంది, నీవు శక్తివంతురాలేవు కదా అని ఉజ్జయిని మహంకాళి అంటే అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి 8వ స్థానం, అక్కడ నుంచి అమ్మని తీసుకొని వెళ్ళి అక్కడ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తరుణం ఈరోజు ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్. ఎంత అంగరంగ వైభవంగా అక్కడ జాతర అవుతుంది. ఏనుగు మీద అసలు చాలా ఒక వారం రోజులు ఆడావిడ అవుతుంది. అలా రుజువులు చేయబడిన పండుగ శంకర. ఇది బోనాల పండుగ శివసత్తుల పండుగ కాదు. ఇది ఎందరో త్యాగాలు చేసి ఎన్నో రుజువులు చేసి అమ్మ నల్లపోసమ్మ తల్లి, మహంకాళి, ఎల్లమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి వీళ్ళందరూ కలిసి చేసుకుంటున్న పండుగ ఇది. అక్కా చెల్లెలు. ఇందులో ఇంకో మహత్వం ఉంది. కేవలం జూన్లోనే ఎందుకు చేసుకోవాలి? అవును, జూలైలో ఆగస్టులో ఇలాంటి మంత్లు కూడా చేసుకోకుంటారు. అంటే ఈ సమయంలో ఒకప్పుడు చాలా శాతంగా చూస్తే వ్యవసాయంలో మన నాటులు కానీ ఇవన్నీ వేసేది, వ్యవసాయానికి పండించే తరుణాలు. వర్షాలు పడుతుండగానే అంత ఉమ్మ గెలుస్తాం చేసేసి మట్టించేసి వేసుకుంటాం కదా. అలా వేసుకున్న ఆ తరుణమే బోనాల పండుగ. అంటే అమ్మకి మనము ఒక దివ్యమైన పంటలకి, గతంలో ఇచ్చిన ఆ పంటలకి శుభకార్యాలకు ముందు రావాలి అని అమ్మని పచ్చగడ్డి తొక్కించుకుంటాం. చేసుకున్న ఆ తరుణం ఈరోజు మిత్రమ్మ. బోనాల పండుగ ప్రత్యేకత ఆ విధంగా మన దగ్గరే వచ్చింది. కేవలం మన దగ్గరే ఎందుకు వచ్చింది సాధువు గారు అని మీరు అడగవచ్చు. మిగతా దేశాలలో, మిగతా రాష్ట్రాలలో వాళ్ళు పంట పొలాలకి పూజలు చేస్తారు.
బెల్లంతో కానీ ఇంకేదైనా పానీయాలు చేస్తారు, వివిధ రకాల వంటలు. కానీ నైవేద్య సమర్పణ మాత్రం సహజంగానే ఉంటుంది. ఏలో పెట్టినా కూడా నైవేద్యమే కదా. కాబట్టి తెలంగాణలోనే ఆంధ్రాలోనే ఎందుకు ఈ విధమైన ప్రత్యేకత వచ్చిందంటే మిత్రమా, మనము భూమి నుంచి అంటే ఆ వ్యవసాయం కానీ ఆ మట్టి నుంచి వచ్చే ఆ పరిమళాన్ని ఆ పవిత్రతని వదలలేకపోయాం. వేరే వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఊర్లో ఉన్న వాళ్ళు పాటిస్తున్నారు. నగరాలు డెవలప్ అయితే అంతేగాని ఊర్లు డెవలప్ కావు శంకర. కాబట్టి ఏంటంటే బోనాల పండుగ ఇదే వచ్చే ఈ సీజన్, ఖరీఫ్ సీజన్ అంటాం మనం, ఈ జూన్ కదా, ఈ జూన్లో ప్రతి రాష్ట్రంలో పండుగనే జరుగుతుంది. మీరు బాగా గమనించి డీప్కి వెళ్ళొచ్చు. కాకపోతే పండగ పేరు వేరు మిత్రమా. అదే ఆంధ్రాలో పోయి చూస్తే శ్రావణ మాసంలో బోనాలు ఎత్తుతారు, ఇక్కడ మనం ఆషాఢ మాసంలో బోనం ఎత్తుతాం. ఇలా కొన్ని తరుణాలు మనం రుజువు చేసబడి చేస్తున్నాం. ఇక్కడ శివశక్తులని తక్కువ చేయలేము మనము, అమ్మవార్లని ఎప్పుడు తక్కువ చేయలేము మనము, ఇక్కడ చేస్తున్న భక్తిని తక్కువ చేయలేము. ఎన్ని బోనాలు వస్తాయి మిత్రమా, ఎంత నమ్మకంతో గెలుస్తారు కదా. ఇది బోనాల పండుగలో ఉన్న ప్రత్యేకతలు చాలా గొప్పవి, ఇంకా చాలా ఉన్నాయి.